నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లీ వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు మైసూర్ ట్రిప్ అంతా ఒక సెపరేట్ వీడియోలో పెట్టాను. ఎందుకంటే ఇది 10 minutes ఉన్నా సరే ఇది ఆ వీడియోలో యాడ్ చేస్తే ఎక్కువ అయిపోతుంది అనిపించింది డ్యూరేషన్. సో ఇది సెపరేట్గా పెట్టాను అనమాట. సో మేమందరం అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక మినీ టెంపో లాంటిది బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది 12 seater అనుకోండి. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ప్లేస్లో ఆగాము. బట్ నేను ఆల్రెడీ చాలాసార్లు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టు గుర్తు, లాస్ట్ మైసూర్ వీడియోస్లో కూడా మైసూర్ రోడ్ మీద అంటే వయా రోడ్ ట్రావెల్ చేస్తే ఆ ఫీల్ నిజంగా డిఫరెంట్ ఉంటుందండి. ఆ క్లౌడ్స్ కానీ ఆ గ్రీనరీ కానీ అదంతా. సో ఇది దారిలోనే హైవే మీద ఒక హోటల్ దగ్గర ఆగి తిన్నాము. పేరు నాకు యాక్చువల్లీ అంత గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. అంబియన్స్ కానీ అంతా చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇంకొంత సీనరీస్ కూడా చూపించేస్తున్నాను మీకు, సో దట్ మీరు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి. మొత్తం మౌంటైన్స్ ఏంటి, గ్రీనరీ ఏంటి, అండ్ రైట్ సైడ్ అంతా మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏమో చిన్న చిన్న లేక్స్, వాటర్ బాడీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మైసూర్ వెళ్ళాలి అనుకుంటే బెంగళూరు టు మైసూర్ అయినా సరే కనీసం ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో మన ఫస్ట్ స్టాప్ ఏమో అమ్మవారి టెంపులే. అక్కడి నుంచి ఇంక మిగతావి చూసుకుందామని చెప్పి డైరెక్ట్గా అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ గురించి అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో స్పెసిఫిక్గా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. శక్తిపీఠాల్లో ఒకటి చాముండేశ్వరి దేవి. సో అక్కడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ముందు మా అమ్మ, ఈయన, అభి వీళ్ళందరూ నడుస్తుంటే డాడీ, తమ్ముడు ఇంకా ముందున్నారు. మేమందరం వెనకాల స్లోగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది, చాలా ఫాస్ట్గా జరిగింది. నేను అమ్మవారి గుడికి ఒక 4 times వెళ్ళుంటాను, ఇది 4th time. ముందు 3 timesతో కంపేర్ చేస్తే ఈసారే దర్శనం చాలా త్వరగా అయింది అనిపించింది. సో మా వాళ్ళు చాలా లక్కీ అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకోండి గోపురం చూసేసేయండి. ఇదంతా కూడా ఇంకా దర్శనం అయిపోయాక మేము కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. లోపలికి ఆబ్వియస్గా క్యామ్ అలౌడ్ కాదు, అండ్ నాకు అలా ఇష్టం ఉండదు కూడా. సో దర్శనం అయిపోయాక ఇలా తీసుకున్నాము. ఈలోపు అమ్మ వాళ్ళు ఈ రా మ్యాంగో అన్నీ కొనుక్కొని వచ్చారు. నేను లాస్ట్ టైం కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు రా మ్యాంగో కొనుక్కున్నాను. అండ్ ఆ రోజు కనుమ కదా, కనుమ జనరల్గా పశువుల పండగ అంటారట. సో ఇక్కడ మొత్తం ఆవులకి, గుర్రాలకి అన్నిటికీ కూడా ఇలా కలర్స్ డిజైన్స్ అన్నీ వేసేసి ఉన్నాయి. అండ్ అది అయిన తర్వాత అందరం గ్రూప్ ఫోటో తీసుకొని నెక్స్ట్ స్టాప్ లలిత్ మహల్. ఇది ఆల్రెడీ మీరు ఒక ఫుల్ వీడియో చేశాను నా ఛానల్లో ఈ మహల్ గురించి, లోపల ఎలా ఉంటుంది, ఏముంటాయి అన్నీ. మీరు అది చూడకపోతే ఖచ్చితంగా నేను కింద లింక్ చేస్తాను, చూసేసేయండి. సో మా వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళాను. నాకైతే ఈ మహల్ చాలా చాలా ఇష్టం. సో కేజీఎఫ్ మూవీలో, మల్లీశ్వరి మూవీలో ఇలా చాలా మూవీస్లో ఉంటుంది కదా, అదే ఇది. సో మా వాళ్ళందరికీ మంచి ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసాను అనమాట వాళ్ళ మెమరీ కోసం. తర్వాత యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, ఎంట్రీతో పాటు మనకి ఇలా కాఫీ అండ్ బిస్కెట్ ఇస్తారని. సో ఇలా మా కాఫీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసేసాం. ఇక్కడ చాలా ఎక్కువసేపు స్పెండ్ చేసాం. మేము యాక్చువల్లీ 15 minutes అనుకున్నాము, కానీ అందరికీ ప్లేస్ నచ్చడంతో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చాలాసేపు అయితే స్పెండ్ చేసాము. కొన్ని ఫొటోస్ మీ అందరి కోసం యాడ్ చేశాను, చూసేసేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ జస్ట్ మీకోసమనే కాకుండా నా సాటిస్ఫాక్షన్ కోసం కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫ్యూచర్లో ఎప్పుడైనా అరే మా వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళామబ్బా అని అనిపిస్తే ఈ వీడియో చూసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకు. యాక్చువల్లీ అత్తయ్య గారు, మామయ్య గారు, ఈయన ఒక మంచి ట్రిప్ వేసుకున్నారు మైసూరు. నేను కూడా వెళ్ళాలి, కానీ అప్పుడు నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల నేను రాలేకపోయాను. సో మా వాళ్ళతో నేను ఇప్పుడు వచ్చానమాట. అదిగోండి చెప్పాను కదా, గుర్రాలు అన్నిటికీ కూడా ఎల్లో కలర్ వేసేసి ఉంది, గుర్రాలు, ఆవులు అన్నిటికీ కూడా. అండ్ ఇది మన 3rd స్టాప్ మైసూర్ ప్యాలెస్.
దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు. ద మోస్ట్ ఫేమస్ వడియార్ కింగ్స్ పాలించిన మైసూర్‌లో ఉండే ప్యాలెస్. సో, ఇక్కడ ఫస్ట్ టైమ్ మేము ఈ గుర్రం బండి అయితే ఎక్కాము. నేను లాస్ట్ టైమ్ కూడా చూసాను. కానీ అప్పుడు మేము ఎక్కలేదు. జస్ట్ అలా చూసి బావుంది కదా అన్నట్టు వదిలేసాము. కానీ ఈసారి మమ్మీ, అభి వీళ్ళందరూ గూడా ఉన్నారు కదా! సరే సరదాగా ఎక్కుదాంలే అన్నట్టు ఎక్కామనమాట. మొత్తం మైసూర్ ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ ఏసారండి. ఇన్‌ఫాక్ట్ మనకి మైసూర్ ప్యాలెస్ అన్ని యాంగిల్స్ నుంచి కూడా దగ్గరగా చూసినట్టు అనిపిచ్చింది. అండ్ అగోండి మా వాళ్ళక్కడ జ్యూస్ ఏదో తాగుతున్నారు. ఇంక వాళ్ళు రాము మేమెక్కలేము అనేస్తే ఇంక వాళ్ళనక్కడ ఉంచేసి మేమే స్టార్ట్ అయ్యామనమాట గుర్రంలో. యాక్చువల్లీ ఐయామ్ నాట్ ఎ ఫ్యాన్ ఇలా గుర్రాల మీద, ఎడ్ల బండి మీద వెళ్ళడంకి. అంటే వెళ్ళకూడదని కాదు గానీ, నాకెందుకో చాలా జాలేస్తుందండి. పాపం మన బరువంతా అవే మోస్తాయా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. అండ్ ఈ ట్రిప్ అంతా కూడా బావుంది అనుకున్నాం గానీ, ఒక చోట టర్నింగ్ అవ్వాల్సినప్పుడు ఆ గుర్రం టర్న్ అవుతుంటే నాకైతే చాలా ఎందుకో చాలా బాధగా అనిపిచ్చింది మనసులో. దానికి ఆ కెపాసిటీ ఉన్నా సరే, అదంత ట్రైన్డ్ అయినా సరే, ఎవరికైనా బరువు బరువే, కష్టం కష్టమే కదా! సో, నాకైతే కొంచెం బాధగా అనిపిచ్చింది. మా మమ్మీకి, డ్యాడీకి ఇద్దరికీ కూడా ఫోటోగ్రఫీ చాలా ఇష్టం. డ్యాడీకి తీయడం ఇష్టం, మమ్మీకి తీయించుకోవడం ఇష్టం. సో, అదే నాకు, మా తమ్ముడికి కూడా వచ్చిందనుకుంటున్నాను. మా తమ్ముడు ఫోటోస్ చాలా తీస్తాడు. నేనేమో తీయించుకుంటాను. వాడికి ఫోటోస్ తీసుకోవడం నచ్చదు. నాకేమో ఫోటోస్ తీయడం రాదు. సో, ఇంకలా సింక్ అయిపోయామనమాట మేము నలుగురం. అండ్ అందుకే ఎక్కడికెళ్ళినా సరే ఖచ్చితంగా ఫోటోసు, వీడియోసు అన్నీ తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ స్టాప్ ఏమో బృందావన్ గార్డెన్స్. ఇది స్పెషల్లీ మా తాత కోసం అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ డ్యాడీ కోసం. ఆయనైతే మైసూర్ వెళ్దాం అన్నప్పటి నుంచి అమలు బృందావన్ గార్డెన్స్‌కెళ్దామే అని అడుగుతూ ఉన్నారు. అంటే ఆయన చూసిన సినిమాలు చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ అయ్యేవట. సో, చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ షూటింగ్ జరిగింది, అక్కడ ఆ షూటింగ్ జరిగింది. అక్కడి నుంచి కృష్ణను ఇంకెవరో డాన్స్ చేశారు. ఇక్కడేమో శోభన్ బాబు ఇంకెవరో డాన్స్ చేశారు. సో, ఇలా చెప్తూ ఉన్నారనమాట. అందుకని వాళ్ళకి కూడా మంచిగా ఫోటోసు, వీడియోసు తీసేసాము. సో దట్ వాళ్ళకి కూడా మంచిగా మెమరబుల్‌గా ఉంటాయి కదా అని చెప్పి. మా తాత అయితే ఫుల్ ఇంకా గైడ్ కన్నా కూడా ఎక్కువ ఈయనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి షూటింగ్స్ జరిగాయి అన్నీ. అండ్ ఆ బయటంతా ఇలా ఫుల్ షాపింగ్ ఉంటుంది. మేము యాక్చువల్లీ 1 డే ట్రిప్ కాబట్టి ఇంకా షాపింగ్‌కి ఆగి కొనుక్కునే అంత టైం అసలు మాకు సరిపోలేదు. అండ్ ఆల్రెడీ చాలా కొంటూనే ఉంటాం కదా అన్నట్టు మేము పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. అండ్ ఇది మన లాస్ట్ స్టాప్. ఈ టెంపుల్ గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలీదండి. ఇది భూవరాహస్వామి టెంపుల్ అనమాట. సో, అక్కడికైతే వెళ్తున్నాము. మేము యాక్చువల్లీ ఇంత రష్‌గా వెళ్తున్నానికి కూడా రీజన్ అదే. ఆ టెంపుల్ అయితే 7:15కి క్లోజ్ అన్నారు. అదొక పెద్ద అడ్వెంచర్ రైడే జరిగింది. ఎందుకంటే మొత్తం లైట్స్ లేవు, ఏమీ లేవు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. మా నానమ్మ అయితే ఈ మధ్య అసలు నడవలేకపోతున్నారు మోకాళ్ళ నొప్పి వల్ల. ఆవిడని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. అదొక పెద్ద టాస్క్. ఆవిడసలు నడవలేకపోయారు. ఈలోపు టెంపుల్ ఎక్కడ క్లోజ్ చేసేస్తారో అని చాలా టెన్షన్ పడ్డాము. చాలా రిక్వెస్ట్ చేసి టెంపుల్ క్లోజ్ చేయకుండా ఉంచి మేమే లాస్ట్ దర్శనం చేసుకున్నాము. అండ్ ఇలా ఉంటారనమాట స్వామివారు. చాలా పెద్ద విగ్రహం. చాలా కళగా ఉంది విగ్రహం. భలే ఉంది. అండ్ ఎవరికైనా భూమి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేపోతే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నా, లేదా వాళ్ళవేవో భూ తగాదాలు అవన్నీ అంటారు కదా! సో, అలాంటివేవున్నా సరే ఇక్కడ ఈయనకొచ్చి దర్శనం చేసుకొని, ఇలా రాళ్ళతో ఇల్లు కట్టినా, లేదా ఇక్కడ ఇటుక గానీ, మట్టి గానీ పూజ చేయించి పట్టుకెళ్ళినా వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరిపోతాయని అందరూ నమ్ముతారు. సో, మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాము ఈ టెంపుల్‌కి. నేను వినడమే అనమాట. రమారావు గారు చెప్పడం విన్నాను నేను. సో, ఎలాగో అక్కడి దాకా వెళ్తున్నాం కదా! ఒకసారి వెళ్దాము అని మనసుకు అనిపించి వెళ్ళామనమాట. అండ్ ఇక్కడైతే మా డ్యాడీ ఇలా అక్కడ ఉన్న డాగ్స్ అన్నిటికి ఫుడ్ పెడుతూ ఉన్నారు. ఇక్కడ మామగారు, అల్లుడు ఇద్దరు సేమ్ అనమాట. ఇద్దరికీ కుక్కలంటే చాలా ఇష్టం. అండ్ మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం. నాకు ఓన్లీ ఇంట్లో పెట్స్‌నైతే పెట్ చేస్తాను గానీ, బయట డాగ్స్ అంటే నాకు కొంచెం భయమండి. అంటే అవి ఏ మూడ్‌లో ఉంటాయో, ఎలా ఉంటాయో తెలీదు కదా! అందుకని నాకు చాలా భయం. దూరం నుంచే ఇది క్యూట్ ఉంది కదా అనుకుని ఊరుకుంటానంతే. సో, డిన్నర్‌కైతే మేము ఈ కాంతార రెస్టారెంట్‌కెళ్ళాము.
రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. నాకు యాంబియన్స్ అది చాలా బాగా అనిపించింది. అండ్ మొత్తం ఆ డెకార్ కానీ, తర్వాత వాళ్ళు చూస్ చేసుకున్న థీమ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇంక అక్కడ డిన్నర్ చేసి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా చలి. అసలు ఎలా ఉన్నామంటే మా ఆయనైతే నన్ను కామెడీ చేస్తూ ఉన్నారు. 'చంద్రముఖి' మూవీలో దానిలా ఉన్నావు, జుట్టంతా బయటకొచ్చేసి ఏంటి నువ్వు అన్నట్టు. బట్ కాంట్ హెల్ప్ అనమాట. ఇంకా టెంపోలో కదా! ఈ మాత్రం ఉండడం నార్మలే. వీడైతే ఇప్పుడే లేచాడు. సో, వాడు చిరాకులో ఉన్నాడనమాట. అందుకు కావాలని ఈయన పట్టుకొచ్చి కెమెరా వాడి ముందే పెడుతూ ఉన్నారు. అండ్ యాహ్! మంచిగా ఫుడ్ తిన్నాం. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపిచ్చింది నాకు. ఎందుకంటే ఇంతమంది తిన్నాము. ఇలా అరౌండ్ 12 పీపుల్. హార్డ్‌లీ మాకు 3000 ఆర్ 4000 అయినట్టుంది బిల్లు. సో, డీసెంట్ ఎనఫ్ అనిపిచ్చింది. ఎందుకంటే బెంగుళూరులో మేమిద్దరం వెళ్తేనే ఒక్కొక్కసారి 2000 దాటేస్తూ ఉంటుంది. సో, యాహ్! మీరు ఒకవేళ అటు సైడ్ ఎళ్తే ఈ రెస్టారెంట్‌ని మిస్ అవ్వద్దు. ఇదండి మా 1 డే చిన్న షార్ట్ అండ్ స్వీట్ మైసూర్ ట్రిప్. మీకెలా అనిపిచ్చిందో కింద కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.